మనకి ఇంగ్లాండ్తో ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచ్లు కంప్లీట్ అయినాయి కదా. మరి ఈ 3 టెస్ట్ మ్యాచ్లో కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్స్ ఎవరు? ఫస్ట్ టెస్ట్లో చూసుకుంటే బెన్ డెకెట్, సెకండ్ టెస్ట్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, థర్డ్ టెస్ట్లో చూసుకుంటే బెన్ స్టోక్స్. సో ఈ విధంగా వీళ్ళకి ముగ్గురికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నారు కదా. అయితే మరి ఇక్కడ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా, అరే టెస్ట్ క్రికెట్లో ఇప్పటి వరకు అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్స్ ఎవరు అనేది ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు? సో అయితే ఇప్పుడు దాని గురించే మాట్లాడదాం. మరి అత్యధిక సార్లు అందుకున్న ప్లేయర్ మాత్రమే కాదు, టాప్ 5 లిస్ట్లో ఎవరెవరు ఉన్నారా అనే దాని గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే ఈ లిస్ట్లో ఫస్ట్ కన్నా మనం చూసుకుంటే 5th పొజిషన్ నుంచి వద్దాం. 5th పొజిషన్లో కన్నా మనం ఒకసారి చూసుకున్నాం అంటే మరి కుమార్ సంగాకర ఇప్పటి వరకు 16 టైమ్స్ టెస్ట్ క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని 5th ప్లేస్లో అయితే ఉన్నాడనమాట. సో దాని తర్వాత పొజిషన్లో 4th పొజిషన్లో కనుక ఒకసారి చూసుకుంటే మనకి షేన్ వార్న్ ఏకంగా 17 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని మరి 4th ప్లేస్లో అయితే ఉన్నాడు. సో దానికంటే పైన చూసుకుంటే మనకి వసీం అక్రమ్ పాకిస్తాన్ బౌలర్, సో అతను కూడా ఇప్పటి వరకు ఏకంగా 17 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని 3rd ప్లేస్లో అయితే ఉండడం జరిగిందనమాట. మరి ఇక సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి మొత్తైం మురళీధరన్, అతను ఏకంగా 19 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని 2nd ప్లేస్లో అయితే ఉన్నాడు. మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు భయ్యా అంటే జాక్ కలీస్. సో ఇప్పటి వరకు జాక్ కలీస్ చూసుకుంటే ఏకంగా 23 టైమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకొని మరి టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ప్లేయర్గా నిలవడం జరిగిందనమాట. మరి మీ అందరికి ఇక్కడ సచిన్ టెండూల్కర్ ఎన్నిసార్లు అందుకున్నాడు అనే డౌట్ కూడా వచ్చి ఉంటుంది కదా. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే సచిన్ టెండూల్కర్ కేవలం 14 సార్లు మాత్రమే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు అనమాట. సో మరి ఓవరాల్గా చూసుకుంటే టాప్ 5 లిస్ట్లో ఉంది ఈ 5గురు అనమాట.